ఈ ప్రాంతంలో పుట్టి మీర్పేట గ్రామంలో పుట్టి రాజకీయంగా సామాజికంగా నా డిగ్రీ అంతా కూడా నిజాం కాలేజీలో అయిపోయిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. మా ప్రాంతంలో ఒక కాలేజ్ పెట్టాలి, ఇంజనీరింగ్ కాలేజ్ అన్నప్పుడు 2000 సంవత్సరంలో ఫౌండేషన్ వేశారు. దాన్ని చాలామంది చాలా రకాలుగా అన్నారు. కొంచెం నేను మొండేని, మీకు అందరూ కూడా తెలుసు, పిల్లలు తెలుసు, తాతలు పెద్దలు తెలుసు. నేను అనుకుని సాధించాలి, మీరు కూడా రేపు సాధించాలి కదా. ఇక్కడ రాకొచ్చాను. ఇక నా అదృష్టం ఏంటంటే మా నాన్నగారు తెగల రామరెడ్డి గారు, తెగల పార్వతమ్మ గారికి నేను రెండో కుమార్. మా అన్నగారు చనిపోయారు. అయితే నేను డిగ్రీ చేసిన సందర్భాలలో ఇక్కడి నుంచి నేను సైకిల్ వెళ్ళి పాలు తీసుకొని హైదరాబాద్ తెచ్చి కూరగాయలు తీసుకొని వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారికి ఇది 64 ఎకరాల ల్యాండ్, 64 ఏకర్స్ ల్యాండ్. దాంట్లో మా బ్రదర్ సగం వచ్చినాక నాకు 30 ఎకరాలు ఇచ్చుకుంటా ల్యాండ్. నేను 2000 సంవత్సరంలో పీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మా పిల్లలతో చెప్పారు. వాళ్ళే ఎవరి పేరు అవసరం లేదు, నీ పేరు పెట్టి డాడీ, యువర్ సక్సెస్ మ్యాన్, ఎస్ తప్పకుండా అని నా పేరు పెట్టి ఆ రోజు 240 మంది స్టూడెంట్స్ ఉన్న వాళ్ళని ఈరోజు 11,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. 11,000 స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్. అన్ని జిల్లాలలో, తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల నుంచి ఎక్కువగా మహిళలు, 64% మహిళలు ఉన్నారు. దాంట్లో ఇంచుమించు 3,000 మంది స్టూడెంట్స్ హాస్టల్లో, దాంట్లో 60% అమ్మాయిలు ఉంటారు. ఇది నా అదృష్టం. ఇది నాది 23వ యాన్యువల్ డే. టీకే కృష్ణారెడ్డి కాలేజ్, టీకేఆర్ కాలేజ్ 23వ యాన్యువల్ డే. ఈ సందర్భాన నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనిషి జీవితంలో సాధించాలంటే చాలా కష్టపడాలి. కష్టపడే మనస్తత్వం ఉంటే మనిషి అనుకుంటే సాధించలేనటువంటిది ఏది ఉండదు. ఈరోజు చూస్తున్నాం, ఆ మనిషే చంద్రమండలంలో పోతున్నాడు, ఆ మనిషే యుద్ధం చేస్తున్నాడు, ఆ మనిషే మన బాధలలో మనం రక్షిస్తున్నాడు. మన వాళ్ళ శరీరం కాదు. ఈరోజు మీరు మీడియా ఉన్నారు, మేము చెప్పింది మీరు రాస్తేనే 10 మంది తెలుస్తుంది. గ్రేట్. ఆ విధంగా ఏదైనా సరే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ టీకేఆర్ కాలేజ్, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ తర్వాత ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్. సామాన్య విషయం కాదు. ఆ విధంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మీ ఫ్యామిలీ పిల్లలు కూడా చదువుకోవచ్చు. ఇక్కడ తప్పే ఉంటాను. ఎంతోమంది లెక్చరర్స్ ఇక్కడ ఇంచుమించుగా 1000 మంది స్టాఫ్ పనిచేస్తారు. స్కిల్, నాన్ స్కిల్ అందరూ 1000. అది చాలా గర్వకారణం. ఈ యాన్యువల్ డే కూడా ప్రతి సంవత్సరం చేస్తాను. ప్రతి సంవత్సరం సెలబ్రిటీ అందరూ తీసుకొచ్చి చేస్తున్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ నాకు పూర్తి విశ్వాసం. నాకు ఇక్కడ ల్యాండ్ లేదు, కానీ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని కూడా నాకు ఉంది. సరిపోలే, అది కూడా ప్రయత్నం చేస్తున్నా. ఒక మెడికల్ కాలేజ్ వల్ల ఏంటంటే మనకున్నటువంటి పేద వర్గాలకి ఇంకా కూడా వైద్యం అందగా చూస్తున్నాం. నిన్న మనం ఆ విధంగా చేయాలని నాకు తప్పన ఉంది, చేస్తానని నమ్మకం ఉంది, ప్రయత్నం చేస్తున్నా. నేను బహుశా ఒక 3 yearsలో నేను ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకొని టీకేఆర్ మెడికల్ కాలేజ్ పెట్టాలని
ఒక ఆలోచన ఉంది. ఆ రోజు చాలామంది అన్నారు ఇది వ్యవసాయ కుటుంబం, వ్యవసాయ పొలాలువి, ఏం నడుస్తుంది కాలేదు, చిన్న గ్రామం, 350 పాపులేషన్. టుడే ఇన్ మై కాలేజ్ సరౌండింగ్ ఏరియా 1,75,000 మంది ఈ ప్రాంతంలో, 1,75,000 people living this area because of only Bharatiya Krishna. నేను ఈ ఊరు పుట్టి మేరైనా, ఈ ఊర్లో పుట్టి ఎమ్మెల్యేనా, ఈ ఊర్లో పుట్టి ఉడాచమైనా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినాం, ఫ్లైఓవర్స్ కట్టినాం, ద క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు తీసుకున్నాం, సెంట్ ఫ్రాన్సిస్లో ద బెస్ట్ సిటీ అవార్డు తీసుకున్నాం. అది మన కన్నమ్మ తల్లిదండ్రులు శ్రీల రామరెడ్డి బాబత్తమ్మ. ఈ ఊరు ప్రజలే కాదు, హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసినాను.